మెగా అభిమానులకు గుడ్ న్యూస్. కొంతకాలంగా దూరంగా ఉంటున్న అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ మళ్లీ ఒకటయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ కలిశారు. ఇటీవల పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం నుంచి మార్క్ శంకర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డాడు. విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ హుటాహుటిన సింగపూర్ వెళ్లారు. పవన్ తో పాటు చిరంజీవి దంపతులు కూడా సింగపూర్ వెళ్లారు. ప్రమాదం కారణంగా మార్క్ శంకర్ కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి. పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో కాస్త ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు పవన్ తన భార్యను, కొడుకుని ఇండియాకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్ వెళ్లి కలిశారు. మార్క్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇక మెగా అభిమానులకు గుడ్ న్యూస్. కొంతకాలంగా దూరంగా ఉంటున్న అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ మళ్లీ ఒకటయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ కలిశారు. ఇటీవల పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం నుంచి మార్క్ శంకర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేషన్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సందీప్. చాలా రోజుల తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలవడం కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ నెల 8వ తేదీన సింగపూర్ లో స్కూల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కొంత అస్వస్థ గురయ్యారు. దీంతో 2-3 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ క్రమంలో అతను పూర్తిగా కోలుకున్న తర్వాత కుటుంబ సమేతంగా చిన్న కుమార్తెతో కలిసి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ చేరుకున్నారు. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సంబంధించి అతని చిన్న కుమారుడు ఆరోగ్య పరిస్థితిపై అందరూ అంటే పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఇతరత్ర రాజకీయ ప్రముఖులు కావచ్చు వచ్చి పరామర్శకు చేస్తున్నారు. అతన్ని మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ కలవడం ఇప్పుడు కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే పుష్ప 2 సినిమా ఏదైతే బెనిఫిట్ షోలో జరిగిన ఉదంతం తర్వాత రెండు కుటుంబాలు, ఇటు మెగా కుటుంబం కావచ్చు, అదేవిధంగా అల్లు అర్జున్, రెండు కుటుంబాల మధ్య తీవ్రంగా గ్యాప్ ఏర్పడ్డది. పెద్ద ఇష్యూ సంచలనంగా మారింది. ఒకవైపు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సందర్భంలో కూడా పవన్ అందరూ మెగా అభిమానులు అంటే చిరంజీవి, అదేవిధంగా నాగబాబు, మెగా బ్రదర్స్ ఇద్దరు వెళ్లి అల్లు అర్జున్ పరామర్శించారు. అయినా కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వస్తాడు, అల్లు అర్జున్ కలుస్తారని ప్రచారం జరిగినప్పుడు కానీ వెళ్ళలేదు. సో ఈ నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య తీవ్ర అగాధం ఏర్పడ్డది. కష్టమే అనుకున్న సందర్భంలో ఈ రోజు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కలవడం మాత్రం కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే రెండు కుటుంబాల మధ్య మెగా కుటుంబంగా, మెగా ఫ్యాన్స్ గా ఉన్నటువంటి మొత్తం ఎంటైర్ మెగా అభిమానులు పుష్ప 2 తర్వాత రెండు ఫ్యాన్స్, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, అదే మెగా ఫ్యాన్స్ మధ్య కొద్దిగా కోల్డ్ వార్ జరిగింది. బహిరంగంగానే ఒకరిపై ఒకరు కామెంట్లు వేసుకోవడం, సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కలవడంతో ఈ రెండు గ్రూపుల మధ్య అంటే మెగా అదేవిధంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య మంచి వాతావరణం ఏర్పడుతుందని చెప్పేసి సినిమా పరిశ్రమలో చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే రెండు పెద్ద కుటుంబాలు, అందులో ఒకే మెగాస్టార్ గా చెప్పుకున్నటువంటి మెగా ఫ్యాన్స్ మధ్య అల్లు అర్జున్ కొంత గ్యాప్ రావడంతో ఇప్పుడు అల్లు అర్జున్ ఒక స్టెప్ ముందుకేసి పవన్ కళ్యాణ్ కలవడంతో ఈ సమస్య కలిసిపోతుందని చెప్పేసి, సమస్య మొత్తంగా కూడా సెట్ అవుతుందని చెప్పేసి మెగా అభిమానులు భావిస్తున్నారు. అదేవిధంగా అల్లు అర్జున్ అభిమానులు భావిస్తున్నారు. ఒక్కటిగా ఉంటే ఇండస్ట్రీని ఇంకా మనం పూర్తి స్థాయిలో అందరి అభిమానులు అలరించవచ్చు అని చెప్పేసి ఒక మెసేజ్ ను పాస్ చేసే ఉద్దేశంతోనే ఈ రోజు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ను కలిసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మొత్తంగా ఇది పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ కలవడం మాత్రం సినీ పరిశ్రమతో పాటుగా రాజకీయంగా కూడా చాలా ఆసక్తికరంగా చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు సంబంధించి చిన్న కుమారుడికి అస్వస్థ గురైనప్పుడు, అగ్ని ప్రమాదం గురైనప్పుడు మొత్తం ప్రధాని మోడీ, నరేంద్ర మోడీతో సహా అందరు ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఆ పవన్ కళ్యాణ్ కు అండగా నిలిచారు. ఇదే సందర్భంలో రెండు ఆసక్తికర విషయాలు ఏంటంటే ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేస్తూ పవన్ కు అండగా ఉంటాడు అని చెప్పేసి ట్వీట్ చేయడం కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు అల్లు అర్జున్ సైతం నేరుగా పవన్ కళ్యాణ్ కు పవన్ దగ్గరకు వెళ్లి అతన్ని మాట్లాడడంతో ఈ మొత్తం వ్యవహారం కూడా కొంత ఫుల్ స్టాప్ పెట్టినట్టు అయింది. ఇక నుంచి సినీ పరిశ్రమలో గ్యాప్ లేకుండా ఉండడం, సినిమా పరిశ్రమ అంతా ఒక్కటిగా ఉండాలనే ఒక ఉద్దేశంతో, ఈ అభిమానుల మధ్య చీలికలు, గ్రూపులు ఉండకూడదనే ఒక ఉద్దేశంతో ఈ అల్లు అర్జున్ ను పవన్ కళ్యాణ్ కలిసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే ఇప్పుడు మెగా అభిమానులు కావచ్చు, అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని రోజులుగా
గ్యాప్ ఉన్నది. ఈ గ్యాప్ ను ఈ రోజు పవన్ కళ్యాణ్ తో కలవడంతో పూర్తి స్థాయిలో ఆ గ్యాప్ కూడా మొత్తం వెళ్ళిపోతుంది. ఇక నుంచి అభిమానులంతా కలిసికట్టుగా ఉండి సినిమాల కోసము, సినిమా విజయాల కోసం కృషి చేస్తామని చెప్పి అంటున్నారు. రాధాకృష్ణ, అంటే ఏపీ ఎలక్షన్స్ కావచ్చు, దాని తర్వాత జరిగినటువంటి పుష్ప వివాదం కావచ్చు, అంటే ఈ రెండు వివాదాలు కూడా కాస్త అల్లు వర్సెస్ మెగా వివాదంగా మారింది. అంటే ఇప్పుడు జరిగిన పరిణామం కాస్త ఫ్యాన్స్ కి ఊరట కలిగించే అంశమేనా? తప్పకుండా. ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. అదే సందర్భంలో సినీ పరిశ్రమకు సంబంధించిన కీలక వ్యక్తిగా ఉంటున్నాడు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఒక మంత్రిగా ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమ కోసం తోడ్పాటు పడుతున్నాడు. ఇదే క్రమంలో అల్లు అర్జున్ లాంటి బన్నీ పుష్ప 2 హిట్ తర్వాత ఒక ఏంటంటే పాన్ ఇండియా స్టార్ తయారాడు. సో మొత్తానికైతే ఇద్దరు కలిసి ఉంటేనే, రెండు మేజర్ అంటే మెగా కావచ్చు, ఇటు అల్లు అర్జున్ రెండు కలిసి ఉంటేనే మనకు మంచి జరుగుతుంది, అనవసరంగా లేనిపోని విభేదాలకు తలదూర్చొద్దని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కలిసినట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం అంతా కూడా రెండు, ఇటు మెగా అభిమానులు కావచ్చు, అదేవిధంగా అల్లు అర్జున్ అభిమానులకు మాత్రం కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ రెండు ఒకే గ్రూప్ గా ఉన్నటువంటి మెగా అభిమానుల మధ్య అల్లు అర్జున్ బన్నీ పుష్ప తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. సో దీంతో ఆ గ్యాప్ పూర్తి స్థాయిలో ఫిల్ అవుతోంది. ఇక నుంచి కలిసికట్టుగా ఉంటాము మెగా అభిమానులుగా, అల్లు అర్జున్ సినిమా ఏదైనా అందరం ఆదరిద్దాం, ఒకరి సినిమాపై ఒకరు బురద జలుపుకునే ఆ కార్యక్రమాన్ని వదిలేసుకొని ఇక నుంచి సినిమా విజయం కోసం అందరం కష్టపడదామనే ఒక మెసేజ్ ను పాస్ చేయాలనే ఉద్దేశంతో ఇట్లా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలిసినట్టుగా తెలుస్తా ఉంది. అంటే అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీకి ఈ కలయిక వల్ల ఫుల్ స్టాప్ పడినట్టేనా? ఖచ్చితంగా. ఇప్పుడు అంటే ఒక అడ్వాంటేజ్ గ్యాప్ ఉంది రెండు కుటుంబాల మధ్య అనుకున్నారు. సో పవన్ కళ్యాణ్ కు సంబంధించి అల్లు అర్జున్ కలిసిన తర్వాత పూర్తి స్థాయిలో రెండు గ్యాప్, ఎందుకంటే అది మొత్తంగా కూడా ఈ వ్యవహారం అంతా కూడా ఈ రెండు కుటుంబాల మధ్య అగాధం ఏర్పడడానికి కారణం అటు పవన్ అల్లు అర్జున్ సంబంధించిన వ్యవహారమే, ఇద్దరు వ్యక్తుల సొంత నిర్ణయమే. ఎందుకంటే గత ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కూటమి తరపున, జనసేన టీడీపీ తరపున రంగంలో దిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ప్రభుత్వ ఏర్పాటుకు, కూటమి ప్రభుత్వం విజయం కోసం ప్రయత్నం చేశాడు. ఎందుకంటే తను కూడా ఒక కూటమిలో ఒక కీలక భాగస్వామి ఉన్న సందర్భంలో, అదే సందర్భంలో ఒక మెగా కుటుంబం నుంచి మెగా స్టార్ ఫ్యామిలీ, మెగా అభిమానులకు సంబంధించిన మెగా హీరోకి సంబంధించిన ఒక వ్యక్తి అపోజిషన్ సంబంధించి వైసీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి బన్నీ ప్రచారం చేయడంతో ఈ దుమారం చెలరేగింది. అప్పటి నుంచి కూడా ఈ రెండు కుటుంబాల మధ్య కొంత అగాధం ఏర్పడింది. అప్పటి నుంచి ఒకదాని తర్వాత ఒకటి వరుసపెట్టి ఆ రెండు కుటుంబాల పలు సందర్భాల్లో పుష్ప సినిమా సందర్భంలో సంబంధించి అవార్డులు వచ్చిన సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకప్పుడు చెట్లు పెంచి చెట్లను కాపాడేవాడు హీరోలు అయి ఉండేవారు, కానీ ఇప్పుడు పాలకమైన స్మగ్లర్లు కూడా సినిమాలు తీసి స్మగ్లర్ లాగా సినిమాలను హీరోలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఒక రకంగా పుష్ప బన్నీని ఉద్దేశించే అప్పట్లో వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, వైరల్ మారింది. సో దాంతో ఇంకా పెద్ద అగాధం ఏర్పడింది. ఆ తర్వాత వరుసపెట్టి ఇటు పుష్ప 2 సినిమా రావడం మరి ఇంత దానికి రచ్చక రాజేసింది. అల్లు అర్జున్ బెనిఫిట్ షోలో ఒకరు మృతి చెందడము, ఒక లేడీ ఒక అబ్బాయి సీరియస్ గా ఉండడం, ఇదంతా కూడా మొత్తం పొలిటికల్ గా అయింది. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, దాని తద్వారా పవన్ కళ్యాణ్ కూడా స్పందించకపోవడం, పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలవకపోవడం, ఈ ఎంటైర్ ఎపిసోడ్ కూడా ఈ రెండు కుటుంబాల మధ్య, రెండు మెగా పెద్ద హీరోల మధ్య, కుటుంబాల మధ్య ఇక తీవ్ర అగాధం ఏర్పడ్డది. ఇక కష్టమే అనుకున్న సందర్భంలో ఇప్పుడు ఒక్కసారిగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కలవడం మొత్తం ఈ వ్యవహారానికి ఎండ్ కార్డు వేసినట్టే అని భావించవచ్చు. రైట్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.